South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. I explore only the truth, that too for you all. Shobha explores. ఇప్పుడు దేశంలో అంతా ఒకే ప్రశ్న, యుద్ధం ఎందుకు ఆగిపోయింది అని. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఒకసారి చెప్పండి. అసలు ఏమైందంటే అమ్మా, పాకిస్తాను ఇంత త్వరలో వాళ్ళని మనము వాళ్ళ మెయిన్ టెర్రర్ క్యాంప్స్ కానీ, వాళ్ళ మెయిన్ ఎయిర్ బేసెస్ కానీ, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ చాకచత్యంతో వాళ్ళని ఇచ్చేసాం. ఇలాగే సాగితే మనం ఇంకా ముందరికి వెళ్ళలేము. డీజీఎంఓ అంటారండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని. వాళ్ళకి ఒకళ్ళు ఉంటారు, మనకి ఒకళ్ళు ఉంటారు. దాంతో వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా వీళ్ళు ఎక్కడికైనా దూరగలరని. ఆ డీజీఎంఓ అనే అతను హాట్ లైన్లో వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళందరూ సలహాలు తీసుకుని మన డీజీఎంఓకి కాల్ చేసి, మేము ఇలా ఇంకా మేము ఎస్కలేట్ చేయము, మేము వెంటనే ఆపేస్తున్నాము, మీరు దయచేసి మీరు కూడా ఆపండి, అది మా కోరిక అని చెప్పారు. వర్ యూ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్? అంటే మాకు ఎట్లా ఉంటుందంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. సో ఐ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఎంటైర్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్. వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. డెత్ అనేది ఇట్ ఇస్ జస్ట్ బ్లైండ్ చెక్ లాగా అనమాట. వి జస్ట్ సైన్ ఎ బ్లైండ్ చెక్. యుద్ధం అంటే చూడండి, మొన్న మురళీ నాయక్ ఉన్నాడు, ఆయన ఒక్కడు చనిపోతే వాళ్ళ తల్లి ఎంత బాధపడుతోంది, తండ్రి ఎంత బాధపడుతున్నాడు, మనమందరం కూడా ఎంత బాధపడ్డాము. ఒకటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేశం కోసం ప్రాణం అర్పించి సుప్రీం సాక్రిఫైస్ చేసిన ఇది ఉంటుంది. కానీ ఆ మాతృతనంలో తల్లికి ఉన్నంత బాధ ఇంకా దాన్ని ఎవరం తీర్చలేము. What would be your mental status then, sir, when you are actually on the battlefield లో ఉన్నప్పుడు? బ్యాటిల్ ఫీల్డ్లో ఒకటే ధ్యేయం, హౌ టు అచీవ్ ద టాస్క్. వేరే ఏ ఆలోచన లేదు. అలాగే ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ఉందనుకోండి, వాటిని పడగొట్టాలి. సింగిల్ మైండెడ్, ఇంకా వేరే ఏం థాట్ లేదు. నాకు తెలిసి ఫస్ట్ సోల్జర్కి, మీకు తర్వాత అన్నం పండించే రైతుకి, అవునండి, దేశంలో గౌరవం దక్కాలి, తర్వాతే ఇంకెవరికైనా అనిపిస్తుందండి. చాలా గొప్ప విషయం. అందునే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అన్నారు. దేశభక్తి అంటున్నారు కదండి, మరి పక్కింటి వాళ్ళని చూస్తే నాకు అసూయ, కానీ యుద్ధం వస్తే మటుకు ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది. అది నిజమైన దేశభక్తినా? ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే, సో కొంతమంది వాళ్ళ స్వార్థాని కోసం దాన్ని ఏమైనా వాడుకుంటే అది మనం దట్ ఈస్ జస్ట్ టూ బ్యాడ్. ఇప్పుడున్న జనరేషన్కి మీ మెసేజ్ ఏమిస్తారండి? ఇప్పుడున్న జనరేషన్కి ఏం లేదండి. ఇప్పుడు నమస్తే శ్రీ నాగేష్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మీట్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. అది మా అదృష్టం అండి. మీలాంటి అన్నమయ్యపురం మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అంతా దైవ నిర్ణయం. మీ పోటీ పెద్దల ఆశీర్వచనం వల్ల రావడం అనేది నాకు కూడా చాలా ఆనందం కలిగించింది అనుకోకుండా. అక్కడి నుంచి మనం ఇప్పుడు దేశంలో అంతా ఒకే ప్రశ్న ఎక్కడ చూసినా కూడా ఉంది, ఏమిటంటే యుద్ధం ఎందుకు ఆగిపోయింది అని. నా ఆలోచన ఏమిటంటే, ఒక్క కుటుంబంలోనే ఎంతో రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి నిన్ననే మా వాడు అడిగాడు, రమణ కారులో వస్తున్నప్పుడు, ఎందుకమ్మా యుద్ధం ఆపేశారు అని. అంటే నేను చెప్పిన సమాధానం ఏంటంటే,
కొడుకు బైక్ కావాలని అడుగుతాడు. అడిగితే తండ్రి కోప్పడి, నీకు బైక్ ఎందుకు, నడుచుకుంటూ వెళ్ళు లేకుంటే బస్సులో వెళ్ళు కాలేజీకి అంటాడు. ఆ కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి బాధ వెళ్ళబుచ్చుకుంటాడు. తల్లి అర్థం చేసుకుంటుంది కొడుకుని. సరేలేరా నాన్నగారితో ఒప్పిస్తాను అంటుంది. ఆయన ఆఫీస్ నుండి రాగానే ఈమె చెప్పదు. ఆయన సేద తీరాలి, బూట్లు విప్పి కొంచెం మంచినీళ్ళు తాగాలి, కాఫీ తాగాలి. డిన్నర్ అయ్యాక ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మనవాడు చాలా బాగా చదువుకుంటున్నాడు, ర్యాంకులు వస్తున్నాయి, వాడికి మంచి మంచి కాలేజీలో సీట్ వస్తుంది, కాకపోతే కొంచెం ఇంకా వాడికి కంఫర్ట్ ఉంటే కొంచెం ఇంకా బాగా చదువుకుంటాడు, టైం సేవ్ అవుతుంది, ఒక బైక్ ఇస్తే బాగుంటుందేమో అని మెల్లిగా చెప్తుంది. చూస్తాను అని అప్పుడు కొనిస్తాడు మెల్లిగా. అది కొడుకు మీద, వాడి భవిష్యత్తు మీద ఉన్న శ్రద్ధ, ఆమెకు కానీ ఈయనకు కానీ. ఒక ఇంట్లోనే ఇన్ని రకాలుగా ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు దేశం అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, వారి ఆలోచన రీతులు ఎలా ఉంటాయి, దేశానికి రక్షణ కావాలి. యుద్ధం అంటే చూడండి, మొన్న మురళీ నాయక్ ఉన్నాడు, ఆయన ఒక్కడు చనిపోతే వాళ్ళ తల్లి ఎంత బాధపడుతోంది, తండ్రి ఎంత బాధపడుతున్నాడు, మనమందరం కూడా ఎంత బాధపడ్డాము. అణ్వస్త్రాల గురించి మనం బాధపడుతున్నాం, ఆటం బాంబ్స్ గురించి. అది ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ ఆటం బాంబ్స్ ఉండకూడదు అనేది కూడా ఒక ప్రముఖమైన కన్సర్న్ ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనలో బహుశా యుద్ధం ఆగిందేమో అని నేను అనుకుంటున్నానండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఒకసారి చెప్పండి. అసలు ఏమైందంటే అమ్మా, పాకిస్తాను ఇంత త్వరలో వాళ్ళని మనము వాళ్ళ మెయిన్ టెర్రర్ క్యాంప్స్ కానీ, వాళ్ళ మెయిన్ ఎయిర్ బేసెస్ కానీ, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ, వాళ్ళది అటుపక్క వెళ్లకుండా కూడాను మనము ఇక్కడి నుంచే మన టెక్నాలజీను, మన మిసైల్స్, మన యొక్క చాకచత్యంతో వాళ్ళని ఇచ్చేసాం. ఎప్పుడైతే వాళ్ళకి 3వ రోజు కల్లా వాళ్ళకి తెలిసిపోయింది ఇలాగే సాగితే మనం ఇంకా ముందరికి వెళ్ళలేము. అందుకని ఏమైందంటే, అసలు మాట ఏమైందంటే, డీజీఎంఓ అంటారండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని, వాళ్ళకి ఒకళ్ళు ఉంటారు, మనకి ఒకళ్ళు ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు హాట్ లైన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏదైనా ఎస్కలేషన్ అయినా కూడా ఈ హాట్ లైన్లో మాట్లాడుకుని మీరు తగ్గిస్తున్నారా లేదా అనేది ఉంటుంది. అయితే ఏమైందంటే, ఎప్పుడైతే 9వ తారీఖు నుంచి మొదలు 10, 11 అయ్యేటప్పటికల్లా అక్కడి నుంచి ఒకటి మెయిన్ ఏమిటంటే, వీళ్ళది ఎక్కడైతే న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర వెళ్ళి మనం హిల్స్ దగ్గర మనం ఇచ్చేసామో, దాంతో వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా వీళ్ళు ఎక్కడికైనా దూరగలరని. ఆ డీజీఎంఓ అనే అతను హాట్ లైన్లో ఒక కంగారుతోనూ ఒక ప్యానిక్తోని అక్కడ వాళ్ళందరూ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళందరూ సలహాలు తీసుకుని, ప్లస్ ఈ లోపల మధ్యలో యుఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి తోడ్పడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్యానిక్ అయ్యారు. వీళ్ళ ద్వారా మన డీజీఎంఓకి కాల్ చేసి, మేము ఇలా ఇంకా మేము ఎస్కలేట్ చేయము, మేము వెంటనే ఆపేస్తున్నాము, మీరు దయచేసి మీరు కూడా ఆపండి, అది మా కోరిక అని చెప్పారు. అందువల్ల అప్పుడు ఏమేంటంటే, వాళ్ళు ఆపారు, వాళ్ళు ఆపుతారని కాకుండా మనకేంటంటే అప్పటికి మనకి ఆల్రెడీ సుప్రీమసీ వచ్చేసింది, మన ఘన విజయం వచ్చేసింది, మొత్తం వరల్డ్ చూసింది మనం చేసిన ఘనత. అండ్ దీంట్లో అన్నిటికన్నా చాలా చెప్పుకోగలిసింది ఏంటంటే, అంతా మేడ్ ఇన్ ఇండియా. మన భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, బీడిఎల్ కానీ, మిసైల్స్ కానీ, ఇవన్నీ చాలా మటుకు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఇది కాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ప్లస్ మా బ్రాంచ్, నేను దేంట్లో అయితే సర్వ్ చేశానో ఎయిర్ డిఫెన్స్ అంటారు, అక్కడి నుంచి ఏది రానియకుండా అన్నీ పడగొట్టే దాంతో మనకు ఘన విజయం రావడం జరిగింది. అందుకని దాంతో వాళ్ళు ఆ డీజీఎంఓ టాక్స్ వల్ల కన్సిడర్ చేసి మన వాళ్ళు ఏమన్నారంటే, మేము పాజ్ ఇస్తాం, ఆపడం అంటే నాట్ కంప్లీట్, పాజ్. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ ఎ పాజ్ స్టేట్.
మన 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 మోడీ గారు కూడా అదే అన్నారు, మేము ఇప్పుడు పాజ్ ఇచ్చాము, చెప్పాము, మాకు ఇంకా మీట మీరు ఇలాంటి న్యూక్లియర్ ఇలాంటి దడలు మేము ఏం ఊరుకోము, మీరు ఎంత త్వరలో మీరు టెర్రర్ క్యాంప్స్ మీరు ఇచ్చేస్తారో దాంతో మంచిది, మీరు చేయకపోతే మేము వాళ్ళని వదలం. అండ్ ఇంకోటి అన్నిటికన్నా మోస్ట్ స్ట్రాంగ్ ఏమైందంటే ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఫ్రమ్ దట్ డే విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అంటాం అన్నమాట. సో యాక్ట్ ఆఫ్ వార్ అంటే కంట్రీ కెన్ గో, ఇంకెవరు మన ఆపలేరు, ఎందుకంటే ఇట్ ఈస్ సెల్ఫ్ ఇదన్నమాట. సో దాంతో ఇవన్నీ చూసేటప్పటికల్లా అలా అయిందండి. సో దట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్. అదే, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ కార్గిల్ ఆపరేషన్స్ మొత్తము నేను చాలా పార్టిసిపేట్ చేశాను చాలా బ్యాటిల్స్లో. సో ప్లస్ మా స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నీ తెలిసింది. సో అదండి. కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేశామంటున్నారు కదండి. అవునండి. వర్ యూ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్? అంటే మాకు ఎట్లా ఉంటుందంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. సో ఎక్కడెక్కడ ఏరియాస్లో ఎక్కడెక్కడ ట్రూప్స్ వాటికి డిప్లాయ్ అవుతారో దానికి ప్రతిదానికి ఒక ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. సో ఐ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఎంటైర్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, కంట్రోలింగ్ ది ఎంటైర్ ఆపరేషన్స్ ఆఫ్ మై సెక్టర్. సో అందుకని యాక్టివ్గా అసలు పగలనక రాత్రి అనక చాలా, అంటే ఫ్రంట్ వాళ్ళ ఇన్ఫెంట్రీ వాళ్ళ హిల్స్లోకి వెళ్ళడం అది మీరు చూసే ఉంటారు. మాకేంటంటే ఎక్కడైనా ఎప్పుడైతే ఇలాంటిది అవుతుందో మనం మొత్తం ఫ్రంట్, మనకి ఇండియాది బార్డర్ చాలా పెద్దది కాబట్టి నార్త్ ఈస్ట్ సౌత్ వరకు, అందుకే గుజరాత్ కానీ అక్కడ వరకు. సో అందుకని అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. మొన్న కూడా మీరు చూసే ఉంటారు, ఈవెన్ అప్ టు రాజస్థాన్ డౌన్. ఇప్పుడు ఆయన వెళ్ళారు బికనేర్కి మన రాజ్నాథ్ సింగ్ గారు అంటే. సో ఆల్ ఫ్రంట్స్ వీఆర్ వెరీ కేర్ఫుల్ అండ్ వీఆర్ రెడీ అన్నమాట. సో అది చాలా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, భగవంతుడు ఇచ్చిన అవకాశం. అండ్ ఒకసారి మనము దేశానికి యాజ్ ఎ సోల్జర్ వెళ్ళామంటే వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఫర్ అస్ వీ డోంట్, డెత్ అనేది ఇట్ ఈస్ జస్ట్, అంటే ఏమంటారంటే బ్లైండ్ చెక్ లాగా అనమాట. వీ జస్ట్ సైన్ ఎ బ్లైండ్ చెక్. సో నోబడీ ఈజ్ వరీడ్ అబౌట్ దట్ థింగ్, హౌ టు సేవ్ ద కంట్రీ, హౌ టు సర్వ్ మై కంట్రీ. ప్రతి వాళ్ళకి అదే మోటివేషన్. అండ్ మేము యాజ్ ఎ లీడర్స్, యాజ్ ఎ కమాండింగ్ ఆఫీసర్, మా మెయిన్ ఏంటంటే వాళ్ళ ట్రూప్స్ మొరాల్ ఎప్పుడు మెయింటైన్ చేయడం, వాళ్ళని అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ అవన్నీ చేయాల్సి, అప్పుడు దట్ విల్ మెయింటైన్ ద టెంపో ఆఫ్ వార్ఫేర్ అనమాట. అది కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు నేను సైనిక్ పురిలోనే ఉన్నానండి. అక్కడ రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాను. 99 ప్రార్థన అన్న ప్రత్యేకమైన కార్యక్రమం చేశాము. ఇట్స్ అ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ సోల్జర్స్, అవర్ కంట్రీ, అండ్ ప్రేయర్ ఫర్ విక్టరీ చేసామన్నమాట. చాలా అది గ్రేట్ అండి. అంత అది ఎందుకంటే ఎంత చేసినా డివైన్ బ్లెస్సింగ్స్ అనేది మీ పోటీ ఇలా ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ సంకల్పం. అందులో మీరు కంపోజ్ చేసి అలాంటి పాట, దీనివల్ల యాక్చువల్గా బాగా మొరాల్ బూస్ట్ అవ్వడం, ప్లస్ కంట్రీలో కూడా ఒక స్పిరిట్ రావడం. ఆ కార్యక్రమంలో మేము లేట్ శ్రీ మేజర్ పద్మపాణి ఆచార్య, లేట్ శ్రీ లాన్స్ నాయక్ రామచంద్రుడు వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఆనర్ చేశాము. చాలా గ్రేట్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకనంటే ఎవరో ప్రముఖులు ఒక ఆయన వచ్చి వాళ్ళిద్దరికీ 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ప్లాట్ డొనేట్ చేశారండి. మరి ఎక్కడున్నారో వాళ్ళు, ఇప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చింది వాళ్ళు యాక్చువల్లీ మాకేమంటారంటే అండి, ఎనీబడి హూ వాజ్ డైడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ వాళ్ళని మేము వీర్ నారీస్ అంటామండి. ఆ టైట్ దే ఆర్ వీర్ నారీమణులు. సో వీర్ నారీమణులకి ఏంటంటే హైయెస్ట్ రెస్పెక్ట్ మా ఫ్రాటర్నిటీలో. సో ఆ వీర్ నారీలకి ఎప్పుడు అయినా గవర్నమెంట్ కానీ ఈ సైనిక్ వెల్ఫేర్ కానీ ఎప్పుడు మీ పోటీ వాళ్ళు అందరూ దే ఆర్ రెడీ టు హెల్ప్ అండ్ యునో బ్రింగ్ దెమ్. అండ్ వాళ్ళ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కానీ, ఇలా ల్యాండ్ కానీ అట్లా. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి పిలిచిన తర్వాత ఒక పాట రాశాను నేను. కారే కన్నీటి నాపుకొని
పెదవులపై చిరునవ్వు అలదుకొని పతిని అంపితివి యుద్ధభూమికి జయ విజయీ భవ అని నీ తల్లికి మాతృభూమికి మనసా నమస్కరింతుము తల్లి చేతుము ఓ తల్లి అని రాశానన్నమాట పాట. ఆ రోజు పాడాను. తర్వాత కార్గిల్ వారప్పుడు నా తల్లి భరత భూమి మకుటం కాశ్మీరం చెడు దిష్టి సారించక ఉండు ఆమడ దూరం దురాశతో చేయి వేయు ప్రయత్నాలు చేయకు భారతీయ ఆగ్రహానికి ఆహుతి కాకు వందే మాతరం మా మంత్రం కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. చాలా అంత అసలు ఆ మెసేజ్ ఎంత క్లియర్గా ఎంత పవర్ఫుల్గా ఉందంటే నా సైనిక సోదరుడు ఒంటరివాడు కాదోయి భారతీయులందరి దీవెనలు తోడున్నాయి దురాక్రమణ సాగించే నీకెవరున్నారు చచ్చినా మావాడని అనరు మీ వారు. అప్పట్లో అవునవును అలాగే వదిలేశారు, వదిలేశారు వాళ్ళ బాడీస్ అన్ని వదిలేస్తే మళ్ళీ మనం ఇక్కడ చేసాం వాళ్ళకి రైట్స్ అన్ని అంతా వాళ్ళు ఇదన్నమాట. చాలా అసలు మీకు ఆలోచన వెంటనే కంపోజిషన్ అంతా నా తల్లి శాంతి క్షమలు నా తల్లి ఊపిరులు శత్రువు మరణించినా కార్చేము అశ్రువులు ప్రార్థన చేసేము మేము నీకోసం కూడా ఓ తల్లి బిడ్డవే కదా నీవు కూడా. నీ దేశంలో ఉన్నది కుటిల రాజనీతి మరు జన్మకైనా కాకు దాని కాహుతి. ఈ పాట ఆ సందర్భంగా నేను పాడానండి. మొన్న ఇక్కడ తందనానా అని చేసాం, మీరు కూడా వచ్చారు. ఆ సందర్భంగా మా స్టూడెంట్స్ చాలా బాగా చాలా అసలు అందరూ మీరు ఇక్కడ పాడుతుంటే అక్కడ వాళ్ళు నేను వాళ్ళతో ఉన్న ఆడియన్స్తో అందరికీ ఎంత అసలు ఉత్సాహం వచ్చిందంటే తల్లిగారు ఇంత ఆలోచించి లాస్ట్లో ఈ పాట పాడడం అనేది చాలామందికి నేను వింటున్నా వాళ్ళ కమెంట్స్ అన్నీ. వాళ్ళకి తెలీదు అప్పుడు ఆవిడ జ్యోత్స్న గారు చెప్తే కానీ సరే అలా పాపం మీరు కూడా. సార్ ప్రతి దేశభక్తుడు దైవభక్తుడు కాదేమో కానీ ప్రతి దైవభక్తుడు దేశభక్తుడు కూడా. సో మీకు ఈ మెడల్స్ అన్నీ ఉన్నాయి, వాటి నేపథ్యం ఒకసారి చెప్తారా? చెప్తానండి. అయితే ఇప్పుడు ఈ మెడల్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏమిటి సర్వీస్ ప్రకారంగా ఫస్ట్ ఇప్పుడు ఇది ఉందండి గ్రీను, తర్వాత ఇది, ఈ రెండు ఏంటంటే ఫస్ట్ ఇది 9 ఏళ్ల తర్వాత ఒక మెడల్ వస్తుంది, 9 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంకోటి 20 ఇయర్స్. ఇది చూడంగానే ఇది అవతల వాడికి అర్థమైపోతుంది ఈయన చాలా సీనియర్ ఆఫీసర్ అని. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ అంటే మీరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు, ఏ ఆపరేషన్స్లో పాల్గొన్నారు, ఎక్కడ. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సియాచిన్ గ్లేషియర్లో ఉన్నాను, లే లదాఖ్లో ఉన్నాను. ఇది కొండలది మీకు చూపిస్తుంది సంకేతం, ఆ కలర్ కూడా అందునే బ్లూలో. సో హై ఆల్టిట్యూడ్ మెడల్ అంటారు. సో దానికి కూడా ఏంటంటే ఒక మినిమం పీరియడ్ ఉంటుందన్నమాట, మినిమం 1 year 6 months తర్వాత అట్లా. సో ఐ వాజ్ ఫార్చునేట్, అందులో నాకు ఆపరేషన్స్ అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. సో సియాచిన్ గ్లేషియర్లో ఉన్నాను, కానీ ఇది ఉత్త హై ఆల్టిట్యూడ్దే. అలాగే సియాచిన్ గ్లేషియర్ ఇది చాలా రెస్పెక్టబుల్ మెడల్ అమ్మా. ఈ గ్రే అండ్ వైట్ అక్కడ, ఎందుకంటే ఇట్ ఇస్ స్నో ఈజ్ ఆల్, అంటే స్నోలో కూడా తీవ్రమైనది -60 అంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో విత్ ఇన్ ఆర్మీలో కూడా ఈ గ్లేషియర్ చూస్తే ఈయన బాగా అంతా ఇచ్చేసి వచ్చారు. ఇవన్నీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ విజయ్లో. సో అప్పుడు నేను దగ్గర ఒక 8 మంది టెర్రరిస్ట్ని ఇది కూడా చేయడం అయింది, షూట్ చేయడం అయింది. సో అది దానికి ఇస్తారు. మీరు టెర్రరిస్ట్లను చంపిన వార్త ఉంది కదండి సార్, అది పంజాబీను వాటిలో లోకల్ ఏదో డైలీస్లో ఉంటుంది ఆ టైంలో. అప్పుడు మేము బాగా క్యాప్టెన్ మేజర్గా బాగా అంటే అట్లా ఇప్పుడైనా మేము రెడీయే. సో ఆల్ టైప్స్ ఆఫ్ వెపన్స్ మాకేమీ అట్లా ఉండదు. దేశద్రోహి అంటే దేశద్రోహియే. అది కాకుండా నెక్స్ట్ మళ్ళీ 50 ఇదేమో మన
మన పరాక్రమ్ అని ఆల్మోస్ట్ బ్యాటిల్ దాకా వెళ్ళాం మనం 2001, 2002లో కార్గిల్ తర్వాత. కార్గిల్ వార్ ఇది అనమాట. సో అట్లా సర్వీస్ పరంగా కొన్ని మెడల్స్, మిగతా ఏంటంటే దీని ప్రకారం. అలాగే ఇది వస్తే ఇది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ అంటారు. ఇది అవుట్ స్టాండింగ్ మెరిటోరియస్ సర్వీస్ చేసిన వాళ్ళకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నుంచి ఈ మెడల్ ఇస్తారు. అందరికీ రాదు. అది 15th ఆగస్ట్కిను 26th జనవరికి ఇస్తారు. ఇదేమో నెక్స్ట్ లెవెల్ ఆర్మీ కమాండర్ జియోసిన్సీ కమెండేషన్ మెడల్ అంటారనమాట. సో మీరు సర్వీస్లో మీరు అంటే మనకు తెలియదు, మన సుపీరియర్స్ మన ఒక పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు రికమెండ్ చేస్తే మనకు వీఆర్ నాట్ అవేర్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సో ఐ వాజ్ ఫార్చునేట్, ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ఏది చేసినా అవుట్ స్టాండింగ్ చేయాలి, కంట్రీ కోసం చేయాలి, బెస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ చేయాలని ఉండేవాడిని. ఇప్పుడు కూడా అలాగే ఉంటాను ఎప్పుడైనా. సో అదమ్మా. సార్, కర్నల్ అని, బ్రిగేడియర్ అని, కెప్టెన్ అని, మేజర్ అని రకరకాల ర్యాంక్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉన్నాయి కదా. అది ఎట్లా, హైయెస్ట్ ఏమిటి, నెక్స్ట్ ఏంటి, అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా అన్నిటికన్నా టాప్ మనం చీఫ్ అంటామండి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆయన జనరల్ అంటాం. సో ఆయనకి 4 స్టార్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని వచ్చింది, 3 సర్వీసెస్కి హెడ్. ఈ కొత్త అపాయింట్మెంట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి వచ్చింది. సో ఆయనకి 5 స్టార్స్ అనమాట. ఇక్కడ అంతా కార్నర్లో మీకు తెలిసిపోతుంది నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్రకారం. సో మన ఆర్మీలో తీసుకుంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్. ఆయన నెక్స్ట్ ఏంటంటే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వీళ్ళందరూ లెఫ్టినెంట్ జనరల్ అంటామండి. 4 స్టార్స్ వాళ్ళ వెహికల్లో కూడా మీకు 4 స్టార్స్ వచ్చిందంటే లెఫ్టినెంట్ జనరల్ అంటాం. అది ఒక ర్యాంకు. అలాగే ఇప్పుడు మనం మొత్తం ఇండియాని మనం డివైడ్ చేసాం. సదర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, నార్దర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సౌత్ వెస్ట్ కమాండ్ అని ఇట్లా కమాండ్స్ అని మొత్తం కంట్రీని డివైడ్ చేసాం. సో ప్రతి కమాండ్కి ఒక లెఫ్టినెంట్ జనరల్, సీనియర్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ కమాండర్ అంటాం, ఆయన ఉంటారు. దెన్ ఆయన కింద నెక్స్ట్ కోర్ అంటాం, కోర్ కమాండర్స్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ లెఫ్టినెంట్ జనరల్స్. దాని తర్వాత మేజర్ జనరల్స్ వచ్చి డివిజనల్ హెడ్ క్వార్టర్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక డివిజన్ ఉంది. సో వాళ్ళకి ఒక మొత్తం ఒక ఏరియా, డివిజన్ అంటే దగ్గర దగ్గర ఒక 300-400, 500-600 కిలోమీటర్స్ వాళ్ళకి కాపాడాలన్నమాట. సో మేజర్ జనరల్, తర్వాత బ్రిగేడియర్, వీళ్ళందరూ ఏంటంటే అట్ ద హయ్యర్ లెవెల్ వాళ్ళు ఓవరాల్ కంట్రోల్. యాక్చువల్గా మన బ్యాటిల్లోకి తీసుకెళ్లేది కర్నల్స్, బ్యాటిల్స్ మేము. సో దాన్ని ఏమంటారు, ఫైటింగ్ యూనిట్ అంటాం. సో కర్నల్ అప్రూవ్ చేసే ముందర వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ వార్ అనేది ఆ ఫిట్నెస్ చూస్తారు, ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా చూసే రికమెండ్. చాలా టఫ్గా ఇప్పుడు మా బ్యాచ్లో దగ్గర 55 మందిలో ఒక 17 మంది అయ్యారు. అంటే ఎంతసేపు వార్లో ఈయన కేపబుల్గా తీసుకెళ్తాడా లేదా అనేది. సో కర్నల్ ఒక బెటాలియన్కి ఇన్ఛార్జ్. సో బెటాలియన్ అంటే ఒక 1200 మంది ఉంటారు, ఆఫీసర్లు, జేసీఓలు. కర్నల్ తర్వాత నెక్స్ట్ నెంబర్ 2. ఎప్పుడైనా కానీ ఆర్మీలో ఏంటంటే బ్యాకప్ ఉంటుందండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్, వెదర్ యువర్ కర్నల్, యువర్ కమాండింగ్ ఆఫీసర్. సో బ్యాకప్ అనేది ఉంటుంది. సో సెకండ్ ఇన్ కమాండ్ అని లెఫ్టినెంట్ కర్నల్ ఒక అతను, అట్లా లెఫ్టినెంట్ కర్నల్. దాని కింద మామూలుగా మేజర్, తర్వాత క్యాప్టెన్, క్యాప్టెన్ అండ్ లోయెస్ట్ లెఫ్టినెంట్. ఇప్పుడు ఎప్పుడైతే ట్రైనింగ్ అయ్యి మనం బయటకు వెళ్తామో లెఫ్టినెంట్ అనమాట. సో లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్. ఒక బ్రిగేడియర్ కింద 4 కర్నల్స్ ఉంటారు, 4 బెటాలియన్స్ ఆయన కింద కంట్రోల్లో ఉంటాయి. అలా 4 బ్రిగేడియర్స్ కింద ఒక మేజర్ జనరల్, డివిజనల్ హెడ్ క్వార్టర్, అట్లా అన్నమాట. అది మా హైరార్కీ. బాగుందండి. అంటే మీరు ఈ కార్గిల్ వార్లో బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళారా? మేము డిప్లాయిడ్ అసలు మొత్తం. అందుకనే మాకు ఆపరేషన్స్ డైరెక్ట్ లైవ్ ఎక్స్పోజర్. అండ్ వాళ్ళు చెప్పేంత వరకు అక్కడే మేము. ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ కానీ అలా మాకు ఆర్డర్స్ విడిగా ఉంటాయి. What would be your mental status then, sir, when you are actually on the battlefield లో ఉన్నప్పుడు? ఇట్ ఈస్ ఆల్. అవునండి. ఏంటంటే రెండు ప్రతి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బ్యాటిల్ ఫీల్డ్లో ద టాస్క్ ఈజ్ వెరీ క్లియర్ కట్. సో ఒకటే ధ్యేయం, హౌ టు అచీవ్ ద టాస్క్. వేరే ఏ ఆలోచన లేదు. హౌ ఐ షుడ్ అచీవ్ మై టాస్క్ అండ్ నా కింద ఉన్న ట్రూప్స్తో హౌ ఐ షుడ్ అచీవ్ ద టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి పాకిస్తాన్ వాళ్ళు చాలా డ్రోన్స్ అవి పంపించారు
దగ్గర 400-500 మంది డ్రోన్స్ వెళ్ళినాయి. సో మా వీళ్ళేంటి అవర్ ఓన్లీ టాస్క్ ఆ డ్రోన్స్ని పడగొట్టాలి. అలాగే ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ ఉందనుకోండి వాటిని పడగొట్టాలి. సో సింగిల్ మైండెడ్, ఇంకా వేరే ఏం థాట్ లేదు. ఆ ఏం అచీవ్ అవ్వాలి, అది అవుతూనే ఉండాలి, అయ్యేంత వరకు అవుతూనే ఉండాలి. అండ్ డెస్ట్రాయ్ ది ఎనిమీ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇదంతా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. దానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా మెంటల్ స్టేటస్ కోసం? మాకు నార్మల్ పీస్ టైంలో ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడైతే వార్లో వెళ్ళి యుద్ధం చేస్తారో ఆ ఏరియాస్లో సంవత్సరానికి కనీసం 2 నెలలు టోటల్ మాకప్ డ్రిల్స్ అవుతాయి. టోటల్ కంప్లీట్ మాకప్ డ్రిల్స్ అవుతాయి. అంటే ఎక్స్పెక్టింగ్ అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది. సో అక్కడ ఏంటంటే ఒక వార్ గేమింగ్ లాగా అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో దే విల్ క్రియేట్ వన్ ఫాల్స్ ఎనిమీ, వాళ్ళు వస్తే ఎలా, మీరు ఎలా చేస్తారు అలా అని ఒక 2 months ఎవ్రీ ఇయర్ దాన్ని మొబిలైజేషన్ అంటాం. సో అది ఒకటి ప్రాక్టీస్ చేస్తాం. రెండోది ఇప్పుడు మాబోటి ఇప్పుడు ఈ మిసైల్స్ కానీ గన్స్ కానీ అంటే ఒకసారి ఎవ్రీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ మా వాళ్ళందరినీ ట్రైనింగ్ లైవ్ టార్గెట్స్, లైవ్ అంటే దాని ఉంటాయిలేండి మిసైల్స్ అవి. సో అట్లా సో ఎవ్రీ టైమ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్, ఎవ్రీ ఇన్స్టెంట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్. సో రేపు వెళ్ళి మీరు డిప్లాయ్ అవ్వండి అంటే మాకేం కొత్త ఏం లేదు. ఎందుకంటే వీ నో వేర్ టు గో, వాట్ టు డూ. ఓన్లీ థింగ్ ఇట్ విల్ బీ లైవ్. కానీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వార్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రిడిక్టబుల్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ సర్ప్రైజెస్. సో దాని తగినట్టు మీరు మంచిగా ప్రిపేర్ అయితే యూ కెన్ టేక్ ఆన్ ఎనీ సర్ప్రైజ్ అనమాట. మీరు అలా ప్రిపరేషన్ ఉంది కదా, ఈ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ దే ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ ఇన్ వన్ వే. అవునండి. యుద్ధానికి పోతున్నారు అని అంటేనే దేర్ ఈజ్ ఏ రిస్క్ ఛాన్స్. మరి మొన్న చూడండి మురళీ నాయక్ గారి మదరు అన్కంట్రోలబుల్గా బాధపడుతున్నారు. ఎందుకని బాధ నాకేసిందంటే నేను అర్థం చేసుకుంటా, అయ్యో అని ఆమెను చూసి బాధపడుతున్నాను. కానీ ఆమెకు కొడుకు యుద్ధానికి వెళ్ళేటప్పుడే తెలుసు కదా, ఎందుకు అలా అన్కంట్రోలబుల్గా బాధపడుతున్నారు అంటే ఎంత యుద్ధానికి వెళ్ళినా ప్రతి వాళ్ళకి ఆశ ఏముంటుంది, విజయంగా సాధించుకుని మళ్ళీ వాపస్ తిరిగి వస్తారనే ఉంటుంది. అదే హ్యూమన్ లైఫ్ సోల్జర్ కానివ్వండి, ఒకటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేశం కోసం ప్రాణం అర్పించి సుప్రీం సాక్రిఫైస్ చేసన్న ఇది ఉంటుంది. కానీ ఆ మాతృతనంలో తల్లికి ఉన్నంత బాధ ఇంకా దాన్ని ఎవరం తీర్చలేము. అది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆయన పోవడం అంత యంగేజ్లో మనకు చాలా బాధగా ఉంది. అది ఉంటాయండి మరి. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద, మీరు అన్నట్టు వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు కానీ ఎవరు దే డోంట్ వాంట్ టు అంటే యాక్సెప్ట్ ది నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్. అలాంటిది వాళ్ళకి ఏంటంటే అయ్యో మనకే ఇలా అయిందా అని కొంచెం ఆ టైంలో ఇంకా మిలిటరీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటున్నాము అంటేనే ఆయన యుద్ధానికి పోతాడని తెలుసు. అవునండి. చాలా వెల్ టు డూ ఫ్యామిలీస్ నుండి కూడా చేసుకుంటుంటారు. అవునండి. మళ్ళీ పాపం వాళ్ళు బాక్స్లో పెట్టి బాడీ వస్తుంది, దాని మీద వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే నిజంగా వాళ్ళ సాక్రిఫైస్ చాలా గొప్పదండి. ఈ మంత్స్లో ఉండి కూడా సర్వైవ్ అయ్యి మళ్ళీ శత్రువుని ఫేస్ చేయడం అనేది ఒక పెద్ద ప్రక్రియ కదండి. హనుమంతప్ప మనసులో కూరుకుపోయి కొన్నాళ్ళు కూడా ఇంకా బతికున్నాడు. 48 days 60 days ఎంతో హీ వాజ్ అండర్ దట్ క్రివైస్. బట్ ఆ విల్ పవర్ తోటి దీంట్లో ఎందుకంటే ఆ ఏరియాలో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. సో ఏంటంటే అట్ ఎవ్రీ లెవెల్ యు ఆర్ ట్రైన్డ్. ఇప్పుడు ఆ మన ఏరియా బట్టి అనమాట. ఇప్పుడు డెజర్ట్ అంటే ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్స్ 50-55 ఉంటుంది రాజస్థాన్ ఇందులో ఇప్పుడు మామూలుగా. అలాగే మౌంటైన్స్ అంటే ఆ ఎక్స్ట్రీమ్ దానికి విడిగా ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి. బ్యాటిల్ స్కూల్, సియాచిన్ బ్యాటిల్ స్కూల్ అని. సో దాంట్లో ముందర ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆక్సిజన్ సప్లై తక్కువ. సో రేరిఫైడ్ అట్మాస్ఫియర్లో తక్కువ ఆక్సిజన్తో మన లంగ్స్కి ఫస్ట్ అలవాటు అవ్వాలి. ఆ తక్కువ ఆక్సిజన్తో బాడీ సర్వైవ్ అవ్వాలి. ఆ బాడీ సర్వైవ్తో పాటు మన డ్యూటీ మనం చేయాలి.
అలా దానికి ఏంటంటే ఇండక్షన్ చేస్తాం వెంటనే. ఎవరినైనా రేపు నీకు ట్రాన్స్ఫర్ అయిపోయి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోమంటే అలా కాకుండా వాళ్ళకి ఒక 1 month ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది. టఫ్ ఆ స్నో కండిషన్స్లో వాడు మెంటల్గా ఫిజికల్గా ప్లస్ మెయిన్ ఏంటంటే లోపల బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ నేను లేలో ఉన్నాను, తర్వాత సియాచిన్లో ఉన్నా. నేను ఇక్కడి నుంచి లేకి వెళ్ళాను. నాకు అందరూ అంటున్నారు కానీ నాకు అన్లెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు. నా చేతిలో ఉత్త బ్రీఫ్ కేస్ ఉంది, కానీ ఎప్పుడైతే ఎయిర్క్రాఫ్ట్ దిగి నడిచానో ఇదేదో 10 కిలోల ఏదో ఐటమ్ నేను తీసుకువెళ్తున్నా అనిపించింది. 10 కిలోల బ్రీఫ్ కేస్ 10 కిలోలు అయిపోయినట్టు అనిపించింది. ఏమిట్రా అంటే ఎఫెక్ట్ ఆఫ్ లో ఆక్సిజన్. సో మన లంగ్స్ మనకి అలవాట్లేదు. సో అందుకని ఇండక్షన్ అట్లా మెల్లిమెల్లిగా యూ గెట్ ట్రైన్ టు దిస్ థింగ్ అండ్ కండిషన్స్. అండ్ అది చాలా ఇట్స్ ఎ వెరీ టఫ్ ఇది. అండ్ యాజ్ సోల్జర్స్ ఎవ్రీబడి చేస్తారు అది అట్ ఆల్ లెవెల్స్. నాకు తెలిసి ఫస్ట్ సోల్జర్కి, మీకు తర్వాత అన్నం పండించే రైతుకి అవునండి దేశంలో గౌరవం దక్కాలి, తర్వాతే ఇంకెవరికైనా అనిపిస్తుందండి. చాలా గొప్ప విషయం. అందునే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అన్నారు. జై జవాన్ జై కిసాన్ అదే ఇది ఉంటే చాలా ఆయన అంతా దూరదృష్టితో ఒక జస్ట్ స్మాల్ ఒక ఇదైనా కానీ అది ఇంబైబ్ అయిపోయింది అందరిలో. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మొన్న అయిన ఆపరేషన్స్లో ఒక పేట్రియాటిజం పెరిగిపోయి తర్వాత ఏంటంటే మన దేశానికి అందరూ ఎంత డిఫరెన్సెస్ ఉన్నా అందరూ దే కమ్ టుగెదర్. మనం వాట్ వీ కెన్ డూ, మనం ఎలా చేయాలి మన దేశం అంటే ఆ నేషనల్ స్పిరిట్ అనేది. అందునే కొత్తగా మొన్న ఇది అవ్వంగానే ప్యారల్గా ఈ నేషనల్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అని ఎవ్రీ స్టేట్లో తయారు చేయమని వచ్చింది. సో ఎనీ యూత్ ఎనీబడి హూ వాంట్స్ దే కెన్ ఎన్రోల్. వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ, రేపు ఏమైనా ఇదైతే ఎలా వీళ్ళని కాపాడాలనేది. సో ఇప్పుడు కొత్తగా ఈ నేషనల్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ మనకి మొన్ననే స్టార్ట్ అయినాయి రిజిస్ట్రేషన్స్. సో ఐ విల్ అపీల్ టు హూఎవర్ ఈస్ వాచింగ్, ఆల్ ద యూత్ అండ్ నాట్ ఓన్లీ యూత్, ఈవెన్ అదర్స్ ఆల్సో హూ ఆర్ కీన్ టు అసిస్ట్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్లోకి వెళ్తే. ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలాగే పారామెడికల్ వాళ్ళు ఉన్నారు. దే కెన్ బి ఆఫ్ వెరీ గుడ్ యూజ్ అనమాట. పాట పాడి వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు అంటే నేను కూడా వెళ్తాను సార్. తప్పకుండా అండి. పాట అనేది చాలా, ఎందుకంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము ఎప్పుడు ఏ మేజర్ ఆపరేషన్కి వెళ్ళినా కానీ ఏ మేజర్ ఎక్సర్సైజ్కి వెళ్ళినా కానీ ఫస్ట్ పూజ అవుతుందండి. ఏ దేవుడో, అమ్మవారు అవ్వచ్చు, ఏదో ఒక సమ్ దేవుడిది వాళ్ళ ఒక్కొక్క బెటాలియన్ ఒక ట్రెడిషన్ ప్రకారం, ఆంజనేయ స్వామి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రతి రెజిమెంట్లో మాకు ఒక రిలీజియస్ టీచర్ ఆథరైజ్డ్ మాకు ఒక ఆయన ఉంటాడు, పురోహితుడు పోస్టెడ్, ఈజ్ అన్ ఆర్మీ పర్సన్. అతను కూడా కావాలంటే తుపాకీ పట్టుకుని కాల్చగలడు. కాకపోతే ఆయన ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు ఆ భక్తి పాటలు అలాంటి ఇది జస్ట్ బిఫోర్, ప్లస్ దేవుడు ఒక బ్లెస్సింగ్స్ కోసం ఇది ఉంటుంది. మీరు అంత గొప్పగా అంటే ఎప్పుడైనా శుభ్రంగా అసలు దిస్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎప్పుడైనా పెద్ద మా చీఫ్ if I lay down my life there, it's okay. I served him అనుకుంటాను. అదే అసలు మీరు అంత పెద్ద మాట అన్నారు. కాకపోతే ఈ మెసేజ్ ఇంకా హయ్యర్ లెవెల్లో తీసుకెళ్ళి అవసరమైతే అంటే బిగ్గర్ గ్యాదరింగ్, ఇప్పుడు ఇక్కడ లోకల్ లెవెల్ కాకుండా, ఎందుకంటే మీరు ఇంత లెజెండరీ ఫిగర్ అంటే మనకి నేషనల్ లెవెల్లో వీ విల్ ట్రై టు, ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు, వీ విల్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అమ్మా మీ కోరిక ఎప్పుడైనా నెరవేరుస్తానని నాకు ఆశగా ఉంది. అలా అన్నమాట. ఇట్ విల్ బి మై గ్రేట్ ప్రివిలేజ్ సార్. చాలా చాలా ఇంత మీరు అంటే యు ఆర్ హోల్ అండ్ సోల్, యు వాంట్ టు డూ సంథింగ్. ఆ తపన మాకు అర్థం, వీ ఫీల్ రియలీ గ్రేట్ అన్నమాట. దేశభక్తి అంటున్నారు కదండి, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఘంటసాల గారు మనుషులు. మరి పక్కింటి వాళ్ళని చూస్తే నాకు అసూయ, కానీ యుద్ధం వస్తే మటుకు ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది. అది నిజమైన దేశభక్తినా అని నాకు ఒక రకమైన ఆలోచన ఉంది. ఎందుకంటే ఎవరో పడదు,
ఎవరైనా పైకి వస్తున్నారంటే ఓర్చుకోలేము. మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే అయి ఉంటారు పైపెచ్చు, ఓర్చుకోలేము. కాకపోతే యుద్ధం అంటే మటుకు వందే మాతరం అని బిగ్గరగా అరిచి రచ్చ చేయమంటే చేస్తాము. ఎందుకు ఇలా ఉంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు కోడి పందాలు చూడండి, అవునండి, నా కోడి గెలిచింది, నీ కోడి గెలిచింది అని ఎంత పౌరుషంగా రియాక్ట్ అవుతారు. అదే వాళ్ళ ఎమోషన్స్ మీద ప్లే చేసి అది ఏదైనా కానీ అరుస్తారా, లేకపోతే దేశాన్ని నిజంగా ప్రేమిస్తున్నారా? ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని, ఈ విలువలను, ఈ భక్తిని, ఈ రాముణ్ణి, ఈ బుద్ధుణ్ణి, ఇక్కడున్న మనుషులందరినీ మతాతీతంగా భారతీయుల్ని ప్రేమిస్తున్నారా? లేకపోతే అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరుస్తారా వందే మాత్రం? ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ న్యాచురల్గా వాళ్ళకి వచ్చేస్తుంది, డిఫరెన్సెస్ అనేది ఉండదు. ఇంకా స్పిరిట్ వచ్చిందంటే ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు హెల్ప్ ఫర్ ద నేషన్ అండ్ వాట్ ఎవర్ ఈస్ ద నేషనల్ కాజ్. కొంతమంది ఏంటంటే దే వాంట్ టు ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్. సమ్ ఆఫ్ దెమ్ who are already they are very fond of say propaganda or being in this thing, so some percentage. So how far they are truly patriotic anedi, it's a very difficult thing. But whatever they are telling, ultimately as long as they are able to project that we have to fight for the nation, మన దేశం అంటే ఏమిటి అనేది ఉంటే అంతవరకు ఓకే. బట్ దాన్ని ఒకవేళ వీ కెనాట్ కంట్రోల్ ఎవ్రీబడి. సో కొంతమంది వాళ్ళ స్వార్థాని కోసం దాన్ని ఏమైనా వాడుకుంటే అది మనం దట్ ఈస్ జస్ట్ టూ బ్యాడ్. కొంతమంది కాదండి, బై అండ్ లార్జ్ ఎలా ఉందంటే, ఇప్పుడు సాహిత్యం తీసుకుందాము, అతను ఎవరో పైకి వస్తున్నాడు, నేను సాహిత్యకారుణ్ణి, ఎందుకు నేను ఆయనను సహించాలి? ఒక కళాకారిణి ఉంది, ఆ అమ్మాయికి ఏదో వచ్చింది గుర్తింపు, నేను ఎందుకు ఓర్చుకోవాలి? అమ్మాయిని ఎలా తగ్గించుకోవాలి? ఇదే స్పిరిట్ ఉన్నప్పుడు అది వాళ్ళకి దేశభక్తి ఉంది అని నమ్మడం కరెక్ట్ కాదేమో, నిజభక్తి కాదు అది. ఎవరో ఎమోషన్ మీద ప్లే చేస్తే ఆడుతున్నారు, వాళ్ళని వెళ్ళి నువ్వు యుద్ధభూమికి వెళ్ళి యుద్ధం చేస్తావా అంటే చేయరు. అంతదాకా ఎందుకు? రేపు మనకి ఏదైనా నక్సల్ అటాక్స్ అయినాయి అనుకోండి, వాళ్ళు యూ గో అండ్ ఫేస్ ద థింగ్ ఆర్ యూ అంటే వాళ్ళు అప్పటికే దే విల్ టేక్ ఎ బ్యాక్ స్టెప్. సో మీరు అన్నట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందికి ఎంతసేపు అంటే ఏదో చేయాలి అని బట్ అంత టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు అరవడు, చేయడు, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ద సైలెంట్ కాంట్రిబ్యూటర్, ద సైలెంట్ పేట్రియాటిక్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఇప్పుడు మీరు అనుకున్నారు ఇంత పెద్ద ధ్యేయంతో వాళ్ళతో పాడాలి, ఒకటి ఇది చేయాలనేది, ఇవన్నీ న్యాచురల్. సో దీనివల్ల ఏదైనా వస్తుంది అలాంటిది కాకుండా, సో వెరీ ఆ నొబిలిటీ, ఆ గ్రేట్నెస్ ఉన్న వాళ్ళకే అది ఉంటుంది. ప్లస్ సింపుల్టన్ హూ ఆర్ జస్ట్ పేట్రియాటిక్. ఇప్పుడు యూత్ ఉన్నారు, ఏ ఏజ్లో అయినా కానీ. ఇప్పుడు మా ఎక్స్-సర్వీస్మెన్ గ్రూపే ఉంది ఫ్రాటర్నిటీ. ఇది అవ్వగానే మేము చాలామంది మాకు ఎన్ని ఫోన్లు, మనం వెళ్దాం పదండి, మన పిలిస్తే వెళ్దాం అని ఆ స్పిరిట్ అన్నమాట. అట్లా అప్పుడు ఒకసారి పాకిస్తాన్ ఇండియా వార్ ఎర్లీ 71లో వచ్చింది. అప్పుడు కూడా ఒక పాట రాసి మా కాలేజీలో పాడానండి నేను. ఇంటర్మీడియట్లో ఉన్నాను. అప్పుడు ఫండ్ రైజ్ చేసి పంపించాము సైనికులకి, బట్టలు అన్నీ పోగు చేసి పంపించాము అప్పట్లో మా కాలేజ్ తరఫున. పద్మావతి విమెన్స్ కాలేజ్, తిరుపతి ఫేమస్. కానీ అప్పటి నుంచే మీకు ఆ దేశభక్తి, ఆ ఏదో చేయాలి ఆ పాట వల్ల ఇట్స్ ఎ మీడియం అండ్ ఇట్ కెన్ వి ఇన్వోక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు, అలాగే ఇప్పుడు మన లతా మంగేష్కర్ గారు హే మేరే వతన్ పాడితే ఇంకా ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లతోటి అలా, సో చాలా ఇదిగా ఉంటుంది. సో మీరు ఇంకా అలా చేయాలంటే, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా ఈ ఎవరైతే పార్టిసిపేట్ చేయారో అలాంటి గ్యాదరింగ్కి మీరు
ఒక మంచి ఇలా ఒక పాట లాంటిది పెడితే వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడున్న జనరేషన్కి మీ మెసేజ్ ఏమిస్తారండి? ఇప్పుడున్న జనరేషన్కి ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ మొన్న సింగపూర్లో ద మూమెంట్ యూ కంప్లీట్ యువర్ ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్ సంథింగ్ 2 years కంపల్సరీ దే హ్యావ్ టు సర్వ్ ది ఆర్మీ. వాళ్ళు సింగపూర్ ఆర్మీలో ట్రైనింగ్ కానీ అవన్నీ వాళ్ళే చూసుకుంటారని. సో 2 years తర్వాత ద పర్సన్ క్యాన్ థింక్ వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్ అనేది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే, అండ్ దే ఆర్ పేయింగ్ ఆల్సో, ఏం లేదు వాళ్ళు ఏమన్నా ఫ్రీ కానీ కాకుండా దే గెట్ దట్ ట్రైనింగ్. కానీ ఇప్పుడు ఉన్న యూత్లో ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ ఐటీ రెవల్యూషన్ అయినప్పటికీ దే ఆర్ నాట్ రెడీ టు డూ ఫిజికలీ ఆర్ బికమ్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎంతసేపు ఒక కంట్రోల్ బటన్స్ కొట్టి చేస్తే మనకి అవుతుందన్న ఇది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇఫ్ దే ఆర్ మన కంట్రీలో నిజంగా ఒక, ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ వాస్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో, ప్లస్ ఒక్కొక్క రీజన్ వైజ్ కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉంటాం ప్రతిసారి, ఒక్కొక్క స్టేట్స్లో కూడా ఇలాంటివని. అందుకని ఇట్లాంటిది ఒకటి కంపల్సరీ ఇది పెడితే దాని తర్వాత ఈ మే బికమ్ ఏ టెక్నీషియన్, టెక్నోక్రాట్ ఆర్ ఐటీ పర్సన్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ డాక్టర్. బట్ అది పెట్టేటప్పటికి ఏమిటంటే దే ఆర్ ట్రైన్డ్. టుమారో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఎందుకు ఆ రోజుల్లో మనకి ఎన్సీసీ అనేది పెట్టారు. ఇప్పుడు మేము కూడా ఎన్సీసీలో చేసాము, ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎస్లో ఉన్నారు. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉరికినే పెట్టలేదు, ఎందుకంటే దట్ నేషనల్ స్పిరిట్ రావడం, అలా చేయడం. కాకపోతే అలాంటిది ఒకటి పెడితే చాలా మంచిది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న కట్సి మన ప్రజెంట్ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్లో చాలా మంచి మంచి పర్క్స్, శాలరీసు, చాలా వెరీ మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అలా అఫ్కోర్స్ ట్రై చేయడం తప్పేం లేదు. కాకపోతే దాంట్లో లిమిటెడ్ ఇది కాబట్టి ఇది మంచి, ఇది ఒక వెరీ గుడ్ అవెన్యూ చేయడానికి. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు ఆర్మీ ఈజ్ ఆల్సో వెరీ చాలా హై ఉందండి టెక్నాలజీలో. సో మా దాంట్లో కూడా బీటెక్ టాపర్స్, ఎంటెక్ టాపర్స్ని అందరిని తీసుకుని, ఎందుకంటే వీఆర్ ఆల్ నౌ, ఇప్పుడు కొత్తగా మీరు వినే ఉంటారు ఏఐ జనరేషన్, సైబర్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి. సో మాకు కూడా ఏంటంటే చాలా టెక్నికలీ హై స్టాండర్డ్ వాళ్ళని వీఆర్ రెడీ టు అబ్జర్వ్ అండ్ వెరీ గుడ్ అవెన్యూస్ ఉన్నాయి. సో అది కనీసం ఎంతసేపు ఓకే, గెటింగ్ ఏ గుడ్ కెరియర్, గెటింగ్ గుడ్ మనీ, లుకింగ్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ఈస్ ఫైన్. బట్ some percentage for the country, if one person, somebody is trained, tomorrow if there is a requirement they should be ready to come అన్నమాట. అప్పుడే అలాగే కొంచెం మిడిల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్ వచ్చినప్పుడు పిల్లల్ని మెల్లిగా మీరు అన్నట్టు మన వాళ్ళని, ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎస్లో చేరారు, మేము స్కూల్లో ఎన్సీసీలో చేరాము, అలా మెల్లిమెల్లిగా ఆ స్పిరిట్ అనేది వస్తుంది. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ ఎంతసేపు పెట్టుకుని గేమ్స్ అవి కాకుండా సో ఉంటే చాలా బాగుంటుందండి. ఐ ఫీల్ దే కెన్ కాంట్రిబ్యూట్. ఈ విలువలు పడిపోతున్న ఈ సమాజంలో నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు కర్నల్ శ్రీ నాగేష్ గారు ఈరోజు 1 hour లెక్చర్ ఇస్తారు, మీ అందరితో మాట్లాడతారనో, మీతో ఇంటరాక్షన్ అను, లేదా సైనికులు ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళతో ఇంటరాక్షన్ అను, లాఫ్టీ ఐడియల్స్ ఉండేలాగా స్వామీజీలతో మంచి మంచి వాల్యూస్ చెప్పేవాళ్ళతో చెప్పాలండి. ఏదో చచ్చుగా వాళ్ళు జాతి నిర్వీర్యం అయిపోకూడదు, వైబ్రెంట్గా ఉండాలి విత్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ పెట్రియాటిజం అంటే ఒక శివమెత్తిన కోడిపందాల స్పిరిట్ కాదు. దేశం యొక్క కల్చర్ అర్థం చేసుకొని, ఫిలాసఫీ అర్థం చేసుకుని, దేశం యొక్క నాగరికతను అర్థం చేసుకుని, ప్రజల నాడిని పట్టుకుని, మన వేదాలు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుని, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ దిశగా వెళ్ళడానికి ఎంతో కొంత ప్రయత్నం స్కూల్ లెవెల్ నుంచి చాలా. ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు మేము చూసామండి, దే విల్ కాల్, ఇప్పుడు మా బొట్టి వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ టాక్స్
అలాంటివన్నీ ఇస్తుంటారు. మోటివేషన్ అంటే ఏమిటి, లీడర్షిప్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద వాల్యూ సిస్టము, మనం ఎందుకు వాల్యూ సిస్టమ్ ఉండాలి, ఎందుకు కల్చరల్గా మన అందరం ఒక ఇదిగా ఉండాలి, వీ షుడ్ నాట్ డివైడ్, వీ షుడ్ ఆల్ బీ యునైటెడ్ అనేది. సో కొంతమంది దే ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్ సచ్ థింగ్స్ అండి. సమ్ కాలేజెస్ దే ఆర్ కాలింగ్ అండ్ వీఆర్ ఆల్సో రెడీ. ఇప్పుడు రేపు మీరు ఎవరైనా ఇది గ్యాదరింగ్ అంటే వీఆర్ ఆల్మోస్ట్ రెడీ టు కమ్ అండ్ ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హానర్ టు సే దిస్ ఈస్ ద థింగ్ అండ్ దిస్ ఈస్ ద యాక్చువాలిటీ అండ్ హౌ బెస్ట్ యూ ఆల్ కెన్ కాంట్రిబ్యూట్. అండ్ బేసిక్లీ you are just giving a guidance path so that people get ఏమవుతుందంటే థాట్ ప్రాసెస్లో దే గెట్ డీవియేటెడ్. ఆ డీవియేషన్ లేకుండా వన్స్ మీరు అన్నట్టు ఇలాంటివి అన్నీ పెట్టి ప్లస్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేటప్పటికల్లా దే గెట్ ఓరియంటెడ్ బ్యాక్ టు ద థింగ్స్. అలా మీరు అన్నట్టు స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సైనిక్ స్కూల్స్ 6th నుంచి స్టార్ట్. సో సైనిక్ స్కూల్స్లో ఇప్పుడు పిల్లల్ని వేసేవాళ్ళు, సో సైనిక్ స్కూల్ ఉంది, తర్వాత ఎన్డీఏ ఉంది, తర్వాత ఆఫీసర్స్. సో అట్లా దే గెట్ దట్ స్పిరిట్ అనుకోండి. బాపట్లలో కాన్సర్ట్ ఇవ్వడానికి వెళ్ళానండి. అక్కడ మిలిటరీ ఉందండి, ఆర్గనైజేషన్ ఒకటి ఉందండి, టెస్టింగ్ రేంజెస్ ఉన్నాయి. అక్కడ కూడా నేను పాడాను. వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారు. తర్వాత అక్కడ భావనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అవునండి, అక్కడ పాడాను. వాళ్ళని చూసినప్పుడు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు కలిగే గౌరవము, గ్రాటిట్యూడ్ అయ్యో డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మా అమ్మ నాకు చేసింది అంటే నన్ను కన్నది. మీరెవరు, ఫిజికల్ రిలేషన్ ఏం లేదు, మనకు బాండ్ ఏం లేదు. బాండ్ ఏంటంటే భారతీయత. ఆ బాండ్ని పురస్కరించుకుని కంట్రీని కాపాడతారే, అది చాలా హృదయానికి హత్తుకుంటుందండి. సో లాంగ్ లివ్ ఇండియన్ ఆర్మీ, లాంగ్ లివ్ పీపుల్ లైక్ యూ who have served the country. మీరేమైనా చెప్తే ఇంకా వింటానండి నేను. ఏం లేదండి, మీరు ఇంత గొప్పగా అసలు ఈ ఆలోచన రావడం అండ్ నాకు అసలు ఇట్ ఇస్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. మా వాళ్ళు అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మీరు ఇంత లెజెండరీ పర్సన్ పాపం మీరు రికగ్నైజ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు కన్వే. సో ఇప్పుడు ఈ మొన్న సిచ్యువేషన్లో కూడా చాలామంది ఛానల్స్లో రిటైర్డ్ వాళ్ళు దేవర్ ట్రయింగ్ టు టెల్. ఎందుకంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ప్లస్ అసలు ఏమిటి అనేది తెలియక చాలామందికి, బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ద థింగ్స్ అనమాట. సో అట్లా రెగ్యులర్ ఫోరమ్స్, రెగ్యులర్ ఇంటరాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా సాయంత్రం ఉంది సాలిడారిటీ మార్చ్, మన అంబేద్కర్ మా ఎక్స్ సర్వీస్ మెన్ మొత్తం వాళ్ళందరూ పిలిచారు. సో నెక్స్ట్ ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ దేర్. అలాగే రేపు 1 Nation 1 ఇదేదో ఉంది మన కిషన్ రెడ్డి గారిది ఇది. సో అట్లా one has to keep engaging and telling, and once they are, when the public is seeing, it is always good to inspire and make the other generation also to come up. And నాకు లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఇలా పబ్లిక్గా మాట్లాడుతున్నాం కదా, స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, మోడీ గారి ఆదర్శం ఇది, ఉద్దేశం ఇది అని మాట్లాడుతున్నాం. అక్కడ అటమిక్ ఎనర్జీ గురించి అటమిక్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈజ్ దట్ రైట్ టు టాక్ ఇన్ పబ్లిక్? ఎందుకంటే ఇది నవడేస్ సోషల్ మీడియా ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ విల్ రీచ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి మాట్లాడితే అది కరెక్టే అంటారా? దీంట్లో యాక్చువల్గా ఏమిటంటే అండి, దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ 2 aspects అండి. వన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, one is known as psychological warfare. So any good country will effectively use both these things to ensure it reaches the right people at the right time or the wrong people at the right time, so that they are generally, ఇప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు మేము అది పడేసాం ఇది పడేసాను, బట్ దగ్గర ఇట్ వాస్ ప్రూవ్డ్ ఫాల్స్. సో ప్రతి వాళ్ళు ఏంటంటే మీడియా ఒకటి దొరికింది కదా, సోషల్ మీడియా కదా, దే కెన్ రీచ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తుంటారు. కానీ బట్ there is a motive, there is a idea behind this అన్నమాట. నేషనల్ ఇష్యూస్ సార్ ఓకే, మనం మాట్లాడుకోవచ్చు.
ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కదా యుద్ధం అంటే, అంతర్జాతీయ విషయం అది. ఇప్పుడు ట్రంప్ ఇలా అన్నారు అని అంటే కొంతమంది ఫర్గా మాట్లాడుతున్నారు, కొంతమంది అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఆయన దృష్టికి వెళ్ళింది అనుకోండి, ఆయన ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అని కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంది కదా. ఉంది, కాకపోతే ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి వెరీ క్లియర్. అవతల వాళ్ళు ఎందుకు చెప్తున్నారని మన కాన్సెప్ట్, వాడు అనుకున్నాడు, వీడు అనుకున్నాడు, అవతల దేశం అనుకున్నాడు అనేది కాదు. మన కాన్సెప్ట్ ఏంటి, మన క్లారిటీ ఏంటి, అది ఒకటి ఉన్నప్పటికల్లా. పోనీ అది కాదు, ఇప్పుడు ఈ స్థావరాలను పడగొట్టారు, అక్కడ ఆర్మీ ఉంది, ఇక్కడంతా అరేంజ్ చేశారు, ఇవన్నీ కరెక్టేనా చెప్పడం అలాగా? అంటే ఇప్పుడు ఏమైందంటే సోర్సెస్ ఎలా అయిపోయినాయంటే వేరే సోర్సెస్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఫాల్స్ ఇదన్నమాట. ఎందుకంటే మన దాంట్లో ఏదో 5 మన రఫేల్ జెట్స్ని పడేసామని వాళ్ళు ఏదో పెట్టారు ప్రాపగెండా, తీరా ఎక్కడా లేదు, అది తర్వాత అది ఫాల్స్ అని ప్రూవ్ అయిందనమాట. సో అందుకని ఏంటంటే టు కరెక్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ పర్స్పెక్టివ్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్యూలీ వెటెడ్, డ్యూలీ థాట్ ఆఫ్, అండ్ ఎంతవరకు అవసరమో అంతవరకే. దే విల్ నాట్, అసలైనవన్నీ కూడా అవసరం కూడా లేదండి చెప్పడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ సో మచ్ టైమ్ అండ్ కమింగ్ సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు షేర్ యువర్ వాల్యుబుల్ వ్యూస్ అండి. And saluting you. Thank you, sir. For the sacrifices army has done for our country. Thank you very much. Namaste andi. నా తల్లి భరత భూమి మకుటం కాశ్మీరం, చెడు దృష్టి సారించక ఉండు ఆమడ దూరం, దురాశతో చేయివేయు ప్రయత్నాలు చేయకు, భారతీయ ఆగ్రహానికి ఆహుతి కాకు. నా తల్లి భరత భూమి మకుటం కాశ్మీరం, చెడు దృష్టి సారించక ఉండు ఆమడ దూరం, దురాశతో చేయివేయు ప్రయత్నాలు చేయకు, భారతీయ ఆగ్రహానికి ఆహుతి కాకు. వందే మాతరం మా మంత్రం, కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. వందే మాతరం మా మంత్రం, కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. మా సైనిక సోదరుడొంటరివాడు కాదోయి, భారతీయులందరి దీవెనలు తోడున్నాయి. మా సైనిక సోదరుడొంటరివాడు కాదోయి, భారతీయులందరి దీవెనలు తోడున్నాయి. దురాక్రమణ సాగించి నీకెవరున్నారు, దురాక్రమణ సాగించి నీకెవరున్నారు, చచ్చినా మావాడని అనరు నీవారు. వందే మాతరం మా మంత్రం, కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. వందే మాతరం మా మంత్రం, కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. శాంతి క్షమలు నా తల్లి ఊపిరులు, శత్రువు మరణించిన కార్చేము అశ్రువులు. శాంతి క్షమలు నా తల్లి
ప్రార్థన చేసేము మేము నీ కోసం కూడా. ప్రార్థన చేసేము మేము నీ కోసం కూడా. ఓ తల్లి బిడ్డవే కదా నీవు కూడా. నీ దేశంలో ఉన్నది కుటిల రాజనీతి, మరు జన్మకైనా కాకుదాని కాహుతి. నీ దేశంలో ఉన్నది కుటిల రాజనీతి, మరు జన్మకైనా కాకుదాని కాహుతి. నా తల్లి భరత భూమి మకుటం కాశ్మీరం, చెడు దేష్టి సారించక ఉండు ఆమడ దూరం. దురాశతో చేయివేయు ప్రయత్నాలు చేయకు, భారతీయ ఆగ్రహానికి ఆహుతి కాకు. వందే మాతరం మా మంత్రం, కాపాడుటే ధ్యేయం భారత స్వతంత్రం. 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 వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మాతరం. భారత్ మాతా की జై. भारत माता की जय. भारत माता की जय.